ఉద్దాలకుడు జ్యేష్ఠపుత్రుడైన ఆరునికి ఉపదేశించినది ఈ మధు విద్య. జ్యేష్ఠపుత్రునికో యోగ్యుడైన శిష్యునికో మాత్రమే ఉపదేశింపదగినది బ్రహ్మ విద్య. చతుస్సముద్ర వలయితము, భోగోపకరణ పరిపూర్ణము అయిన ధరామండలాన్ని దక్షిణగా సమర్పించిన ఈ బ్రహ్మ విద్యకు సరితోగదు, చాలదును. ఛాందోగ్యం దీన్ని ప్రతిపాదిస్తోంది. పరమాత్మ వసు, రుద్ర, ఆదిత్య, మరుత్ సాధ్యుల ఆత్మరూపాలతో ఉపాసింపదగినవాడని ఈ మధు విద్య ఉపదేశిస్తోంది. అసౌవా ఆదిత్యో దేవమధు తస్య ద్యౌరేవతిరశ్చీన వంశోంతరిక్షమా పూపో మరీచయ పుత్రాః. ఈ ఆదిత్యుడే వస్వాది దేవతలకు ఆనందహేతువు కావటాన మధువు అనగా ఆదిత్యుని యందు మధుత్వ భావనం చెయ్యాలి. తస్య ఏ ప్రాంచోరశ్మయః తా ఏవాస్య ప్రాచ్యో మధునాడ్యః ఋషయేవ మధుకృతః ఋగ్వేద ఏవ పుష్పం తా అమృత ఆపహ. ఆ సూర్యుని తూర్పువైపు కిరణాలు తేనెపట్టులోని తూర్పువైపు రంధ్రాలుగా, ఋగ్వేద మంత్రాలు తేనెటీగలుగా, ఋగ్వేదంతో ఆచరించే యజ్ఞం పువ్వుగా, ఆ యజ్ఞంలో ప్రయుక్తాలైన సోమ, ఆద్య, క్షీర, రూప ద్రవ్యాలు మధుబిందువులుగా భావనం చెయ్యాలి. తావా ఏత రుచయేతం ఋగ్వేదమభ్యతపన్ తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యమన్నాద్యం రసోజాయత. ఆ రుక్కులు అంటే ఋగ్వేద మంత్రములు ఈ యజ్ఞాదులను సంస్కరించి ఫలవంతాలు కావిస్తాయి. పుష్పాలు తేనెను ఇచ్చినట్లు ఇవి యశస్సును, తేజస్సును, ఇంద్రియ పాటవాన్ని, వీర్యాన్ని, అన్నాది భోగ్య పదార్థాలను సమకూరుస్తాయి. తద్వ్యక్షరత్ తదాదిత్యమభితోశ్రయత్తద్వాయేతత్ ఇదేతదాదిత్యస్య రోహితం రూపం. ఇవన్నీ ఆదిత్యమండలంలో ఎర్రగా ప్రకాశిస్తాయి. ఇట్లాగే యజుస్సామాధర్వణ ప్రోక్త యజ్ఞాదుల వల్ల, పురాణోక్త సత్కర్మల వల్ల కలిగే ఫలాలన్నీ సూర్యునిలో నలువైపులా పైన నిండి ఉంటాయి. ఆయా కర్మల ఫలితాలుగా రోహిత అంటే ఎరుపు, శుక్ల తెలుపు, కృష్ణ నలుపు, అతికృష్ణ మరీ నలుపు రూపాలతో సూర్యుని యందు నలువైపులా ఉన్న అమృతాలను వరుసగా వసు, రుద్ర, ఆదిత్య, మరుద్దేవతలు అనుభవించి ఆనందాన్ని, తృప్తిని పొందుతారు. ఇక్కడ అనుభవం అంటే తినటమో త్రాగటమో కాదు, మరి కేవలం చూడటం. ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. కేవలం చూడటం వల్లనే తృప్తి పొందుతారు. బ్రహ్మ విషయకములైన ఉపనిషద్ రహస్యోపదేశముల జ్ఞానం వల్ల కలిగే ఫలం సూర్యుని యందు ఊర్ధ్వంగా ఉన్న తేజోరూపమైన అమృతం. దీన్ని సాధ్య దేవతలు అనుభవిస్తారు. సాధకులు కూడా ఆయా యజ్ఞాది కర్మలను, తదంగా ప్రణవోపాసనను కావించి ఆ వస్వాది దేవతలతో సమాన రూపులై క్రమంగా వారితో కలిసి ఆ అమృతాలను గ్రహించి అనుభవిస్తారు. బుద్ధి వైభవాన్ని, ఇంద్రియ పాటవాన్ని, భోగ పదార్థాలను పొందుతారు.